హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా చెల్లెలు కూతురు వాళ్ళది గృహప్రవేశం అయితే జరిగింది కదండి. దానికి కంటిన్యూషను సత్యనారాయణ పూజ అయితే చేసుకున్నారు. అది ఎలా చేసుకున్నారు ఏమిటి అనేది ఇప్పుడు మనము చూడబోతున్నాం. రండి, ముందుగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి ब्रह्म कर्म समारभे ओम भवः ओम स्वः ओम महः ओम जनः ओम तपः ओम सत्यं ओम दशसर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् उमापो ज्योतिरसोमृतं ब्रह्मभूर्भुवस्सुवरोम्. అక్కడక్కడ ఆయన మంత్రాలు అవి ఉంటే బాగుంటుందని నేను అలాగే వదిలేశానండి. మీరు కూడా విని ఆనందించండి. ఈ మంత్రాలు కదా అని చెప్పి వదిలేయకుండా సత్యనారాయణ స్వామి ఎలా పూజ చేశారనేది మీరు కూడా చూడొచ్చు అని చెప్పి వదిలాను. చూడండి. ओम शुभाभ्यां शुभे शोभनेभ्यते मुहूर्ते श्रीभागे यजमानस्य स्वगृहे प्रभवादिष्टिसंवत्सराणां मध्यपक्षे चतुर्दश्यां द्वितीयुक्तानां इन्दुवासरुक्तायां शुभनक्षत्रशुभयोग शुभकरणे वन्दनविशेषनिष्ठायाम् अस्यां श्रुतिदो भगवदाज्ञया भगवत्प्रीत्यर्थं भगवत्कैङ्कर्यफलसिद्ध्यर्थम् अस्य यजमानस्याः गोत्रं गोविन्दगोत्रोद्भवस्याः गोकुलकृष्णनामधेयस्य साई स्थिति धर्मपत्नी समेतस्य यजमानस्यः मातुः भारती देवी नाम्नीं सह कुटुम्बस्य क्षेमस्थैर्यधैर्य अभय आयुरारोग्य ऐश्वर्यानावृत्यर्थं मनोवाञ्छा फलसिद्ध्यर्थं नूतन गृहप्रवेश समये सर्वदा दिव्यफलसिद्ध्यर्थं तदङ्गत्वेन रमासहित सत्यनारायण स्वामिनः अनुग्रह परिपूर्ण कृपाकटाक्ष फलसिद्ध्यर्थं यथाशक्ति रमासहित सत्यनारायण स्वामिनः व्रतपूजाक्षं कर्मकरिष्यमाणः तदा दोषित्यर्थं प्रत्यर्थं श्री महागणपति देवतानुग्रह प्रसाद फलसिद्ध्यर्थं गणपति पूजाक्षं कर्म करिष्ये. कुడి చేతులకు తీసుకొని నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ సహ కుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మమ శీఘ్రమేవ సత్సంతాన అధికార యోగ్యత సిద్ధి ద్వారా వంశ్యాభి వృత్త్యర్థం సమర్పయామి. ఆభరణార్థం అలంకరణార్థం పుష్పాణిం సమర్పయామి. గంధద్వారాంబురాదర్శాం నిత్యపుష్టాంగరీషిణీ ఈశ్వరీం సర్వభూతానాం త్వామిహోపక్వయే శ్రియం దివ్యశ్రీ చందనం పరికల్పయామి. అక్షతైః పూజయామి. చెప్పండి. ఓం గం గణపతయే నమః. ఓం 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 సుముఖాయ మహా ఓం ఏకదంతాయ మహా ఓం కపిలాయ మహా ఓం గజకర్ణికాయ మహా ఓం లంబోదరాయ మహా ఓం వికటాయ మహా ఓం విఘ్నరాజాయ మహా ఓం ధూమకేతవే మహా ఓం గణాధ్యక్షాయ మహా ఓం బాణచంద్రాయ మహా ఓం గజాననాయ మహా ఓం శూర్పకర్ణాయ మహా ఓం హేరంబాయ మహా ఓం స్కందపూర్వజాయ మహా ఓం కుమారగురవే మహా ఓం అక్షోభ్యాయ మహా ఓం కుంజరాసురభంజనాయ మహా ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ దివ్యదూపాని వాసిత భూతా బ్రహ్మ పవిత్రేణ తలిపేసేరా కొంచెం. సూర్యశ్చ రశ్మిభిః జనిష్యమానాన్యమృతే ధర్తే ప్రతిష్ఠితం ధర్మవిద్రుమే గోపాయాగ సమగ్నమిహాయుషే అదబ్ధాయోసీతనో అభిషన్న పితుంగృణో చక్షుష్య పశూన్మే గోపాయాద్విపాదోయే చతుష్పదః అష్టాశపాశ్చ ఇహాగ్నే ఏతైక శుభాశుభాః సప్రదః సభా. విద్వానమృతేః భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే. ఓం రాజాధిరాజాయ ప్రసన్నదాయనే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మక్షం రామేశ్వరో వై శ్రవణాదధాతు వేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తద్ధాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పరో నమః.
आनन्दश्चरति विष्णवे चरन्निर्वपतिः यज्ञा वै विष्णुः यज्ञ एवान्तप्रतिष्ठति स्तोत्रविहोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठाये स्वाहारोहयामि आन्दोलिकानारोहयामि समस्त सिक्तोपचार भक्तोपचार सर्वोपचार पूजां समर्पयामि सर्वोपचारार्थम् अक्षतान् समर्पयामि भक्तिहीनं स्वामिनः साष्टांग नमस्कारान् समर्पयामि ఇంతటితోటి పూజ అయితే అయిపోయిందండి. 5 కథలు సత్యనారాయణ స్వామి చదివేశారు. ఇప్పుడు అందరికీ ప్రసాదాలు ఇస్తున్నారు. తీర్థాలు ప్రసాదాలు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఆశీర్వాదాలు కూడా ఇస్తారు. అంటే ఆశీర్వాదాలు అంటే మొదటిగా అమ్మగారు గుడ్డలైతే పెట్టాలి, పట్టుబట్టలు అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి గుడ్డలు పెట్టాలి. తర్వాత ఎవరైనా పెద్దవాళ్ళు వాళ్ళకి ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇచ్చి ఆశీర్వాదాలు ఇవ్వచ్చు. ఈ విధంగా అందరూ ఇంకా మొదలుపెట్టారు. ఫస్ట్ మా చెల్లెలే ఇవ్వాలి కాబట్టి అమ్మగారి తరపున వాళ్ళ అన్న వదిన పట్టుబట్టలు తీసుకొచ్చారు. ఇప్పుడు అవి పెడుతూ ఉన్నారు. ఫస్ట్ అమ్మగారి ఇవ్వాలని చెప్తారు. మా చెల్లెలు కోడలు తను గుడ్డలైతే పెడుతుంది. ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు ఆయన అడిగారు, వాళ్ళు పెద్దవాళ్ళ మీరు పెద్దవాళ్ళ అని. మేమే పెద్దవాళ్ళం అని చెప్పింది తను. సరే అని చెప్పి ఆశీర్వాదం తీసుకున్నారు. అక్షింతలు వేసి ఆశీర్వాదం అయితే ఇచ్చేశారు. ఇప్పుడు మా చెల్లెలు మా బావ వచ్చారు. వాళ్ళిద్దరూ వేస్తూ ఉన్నారు. ఇప్పుడు గోకులు వాళ్ళ అమ్మ వచ్చింది. తను ఆశీర్వాదం ఇచ్చింది. ఈ విధంగా పెద్దల ఆశీర్వాదము ఎవరైతే ఉన్నారో అందరూ ఆశీర్వాదం అయితే ఇవ్వచ్చు. నేను కూడా ఆశీర్వాదం అయితే ఇచ్చాను. కానీ నాకు వీడియో అయితే ఎవరు తీయలేదు. ఇంకా నేనైతే వీడియోలో ఎక్కడా లేను. సత్యనారాయణ పూజ అప్పుడు వీళ్ళు వచ్చి గోకులకి అక్క వాళ్ళ అత్తమామ, అంటే గోకుల్ వాళ్ళ అక్క అంటే ఈమెను సుమని, వాళ్ళు తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం అయితే ఇచ్చారు. ఈ విధంగా అందరూ పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళకి అక్షంతలు వేసి ఆశీర్వాదాలు అయితే ఇవ్వచ్చు. ఇంతేనండి, సత్యనారాయణ పూజ అయితే అయిపోయింది. అందరూ బాగా పూజ అంతా విని ఆ కథలు వినాలి కాబట్టి అక్కడే కూర్చొని 5 కథలు విని అందరూ వాళ్ళకి ఆశీర్వాదాలు ఇచ్చి ఎంతో బాగా జరిగిపోయింది. మీకు అందరికి కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.